ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకి చిరు సత్కారం అనురాధ దేవకి గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రేవతి తంగుడు గారు, గునుపూడి నరసింహారావు గారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయేటువంటి మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక ఆదర్శం. దేనికోసం అయితే, ఏ ఆశయ సాధన కోసం అయితే మనం నిలబడతామో దానికోసం చివరి అంచు వరకు పోరాడాలి అనేటువంటి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజున భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఉద్భవించాయి అంటే వాటి వెనకాల ఆ మహనీయుడి త్యాగ ఫలం ఎంతగానో ఉంది. మరి ఆ కుటుంబ సభ్యులు మునిమనవరాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అందులో ఒకరు అనురాధ దేవకి గారు, మనవరాలు అనురాధ దేవకి గారు, ముగ్గురు మనవరాళ్ళు. ఈ కార్యక్రమం అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఉంది. అది కూడా చూసి తిలకించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. మరొకసారి 58 రోజుల పాటు వారు చేసినటువంటి నిరాహార దీక్షకి ప్రతీకగా ఈ రోజున ఇక్కడ ఏర్పడినటువంటి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మాధవ్ గారికి, అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియచెప్తూ ఉన్నాము. డూండి రాకేష్ గారికి, వారి సతీమణి